స్నానానికి ముందు జరుకుగడతో నీటిని కదిలిస్తూ ఉంటారు. నమస్కార ప్రియ సూర్య అన్న ఆర్యవాక్య ప్రకారము కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది. కాబట్టి ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో నైవేద్యంగా పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారము. కాబట్టి ఇలా సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే శమంతకమణిని ప్రసాదించాడట. హనుమంతుడికి వ్యాకరణ శాస్త్రాన్ని, యజ్ఞవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరుడే ఇచ్చాడు కాబట్టి అన్న వాక్యము ప్రకారము ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. రథసప్తమి నాటి స్నానము జన్మల పాపాలు నశిస్తాయి అట, పాప విముక్తి కలిగిస్తుందట. మరియు ఈ మాసంలోనే భీష్మాష్టమి కూడా వస్తుంది. కృత్ నామ